వ్యాస భగవానుడు మనకు 4 వేదాలను అష్టాదశ పురాణాలను అందించిన మహానుభావుడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త కాశీభట్ల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి నందు గురు పౌర్ణమి వేడుకలు రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ధ్యాన మందిరంలో వ్యాసుల వారికి శారదాదేవి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందమూర్తి త్రయాలకు విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్యశ్రీ కాశీభట్ల సత్యనారాయణచే గురు విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రవచనకర్త కాశీభట్ల సత్యనారాయణ మాట్లాడుతూ వ్యాసుల వారు మనకు 4 వేదాలను అష్టాదశ పురాణాలను మనకు అందించిన మహానుభావుడని, అటువంటి వ్యాస మహర్షి పుట్టినరోజునే మనం గురు పౌర్ణమిగా చేసుకుంటున్నామని, గురువు అంటే మనలో అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన దీపాలను వెలిగించేవాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ, కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ మాట్లాడుతూ వ్యాసుల వారిని మనం చూడలేకపోయినా వారి ప్రవచనాల ద్వారా ప్రత్యక్ష వ్యాసులైన కాశీభట్ల సత్యనారాయణ వారికి గురుపూజ మరియు వారిని సత్కరించుకోవడం చాలా అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సెక్రటరీ కె సతీష్, సభ్యులు కొప్పతి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కర్రిరాజు, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు మొదలైన వారు పాల్గొన్నారు. అనంతరం గురు సత్కారం, ప్రసాద వితరణ జరిగింది. ఈ మాట వేదంలో ఇదిగో ఈ 2 సూత్రాలుగా ఉంది. మేము దాన్ని విపులీకరించాం, డెవలప్ చేస్తాం. ఈ మందు వేదంలో చెప్పబడింది. ఆ చెప్పబడిన విధానాన్ని మేము దానిలోంచి గ్రహించి డెవలప్ చేసి మందు చేయాలి. అంచేత విజ్ఞానం జ్ఞానం మీద ఆధారపడదు, విజ్ఞానం మీద లోకం ఆధారపడి భౌతికమైన లోకం. మందులన్నీ చేసింది శరీరానికే కదా. అంచేత విజ్ఞానం లోకాల మీద ఆధారపడింది, లోకం విజ్ఞానం మీద ఆధారపడింది. విజ్ఞానం జ్ఞానం వల్ల నిర్మాణమైంది. ఈ ఉపాధిలో ఉండేటటువంటి సుఖంగా ఉన్నవాడు బుద్ధిని ఉపయోగించి దాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటే విజ్ఞానం కాదు, జ్ఞానం చూడవలసినటువంటి ఒక మహా విషయము సాక్షాత్